నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముధవర్తి గ్రామంలో యువకుడు గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు రాజీ చేస్తానని ఇంటికి పిలిచి కులం పేరుతో అవమానించాడని ఆరోపిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ముస్లిం మైనారిటీకి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి పెద్దలు వ్యతిరేకించడంతో యువకుడిపై ఫోక్సో కేసు నమోదైంది. కేసు విచారణకు రావడంతో సహాయం చేయాలని గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ టీడీపీ నేత రఫీని యువకుడు సంప్రదించాడు. ముస్లిమ్స్ అమ్మాయిని అని చెప్పి మాల్ నా కొడుకులకి ఎందుకు ఇస్తాం మేము అని చెప్పి 14 సంవత్సరాలు జైల్లో అనుభవిస్తావు నువ్వు అని చెప్పి అన్నాడు. 14 సంవత్సరాలు అనుభవిస్తావా లేకపోతే గట్టి ముందే దయ చచ్చిపోతాను అన్న పాట నేను సరేలే అని చెప్పి వాళ్ళ కంచి వచ్చేసాను. కరీము రఫీ అన్న కంచి ఇద్దరు కంచి వచ్చేసాను. వచ్చేసి నేను గట్టి ముందు తాగేసాను. మాట్లాడతాను ఏమో ఎవరు చెప్పింది ఏం ఎందుకు తాగా రఫీ తాగమన్నాడు. ఇంకా అమ్మాయిని మేము నీకు అమ్మాయిని మాలోడికి కట్టిస్తాము మేము ముస్లిమ్స్ అయితే మా ముందే తాగి చచ్చిపోమన్నాడు. తాగి చచ్చిపో అన్నాడు అని చెప్పిన పాట వాళ్ళ కాచి నేను వచ్చేసి బీరు మందు తీసుకొని వచ్చి కైలో తాగేసి తాగి వీడియో తీసి ఏమన్నా అన్నారు నిన్న నా కొడక అన్నారు. మాల్ నా కొడక నీకు ఎత్తుకిస్తాము అని చెప్పి అన్నారు. నట్టుగా మాట్లాడాడు. తమ్ముడు ఇది వాళ్ళ నాయన అంటే మేము ముస్లిమ్స్ వాడంటే మాలోడు వాడికి అట్టేస్తాం చేస్తాము అని చెప్పినట్టుగా వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకొని రఫీ అన్న అట్టి చేశాడు. ఏందన్న దీనికి సొల్యూషన్ ఏంటంటే తమ్ముడా దీనికి రెండు కారణాలు. అయితే 14 సంవత్సరాలు జైల్లో లేదంటే గేటు ముందు తీసుకుని తాగేయటం తమ్ముడు అన్నాడు. నేను 14 సంవత్సరాలు నేను జైల్లో ఉండలేను, అందుకే గెడ్డు ముందు తెచ్చుకొని పోసుకొని తాగేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. దానికన్నా ఇంకా సొల్యూషను నాకు తట్టలేదు. దీనికి కారణమైన ఆ కేసులో ఉన్నవాళ్ళు రఫీ అన్న ఇట్లాగ అనుమానించాడు, ఇట్లా చేశాడు, ఇంటికి పిలిచి ఇట్లా చేశాడని చెప్పి ఆ అన్న చచ్చిపోవటమా లేకపోతే 14 సంవత్సరాలు జైల్లో ఉంటాం అని చెప్పి అన్నాడు. కాబట్టి నేను దానికోసంగా గెడ్డి ముందు తాగుతుంది అంతే. ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్తానా నువ్వు చెప్పావు కాబట్టి గెడ్డి ముందు తాగుతున్నానా అని చెప్పి నేను ఆయన ఫోన్ చేసి చెప్తా.